హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో మీతో కొన్ని బాగా ఉపయోగపడే కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ అలాగే దాంతోపాటుగా 2 యూస్ఫుల్ అండ్ టేస్టీ రెసిపీస్ని కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అవేంటి అంటే మనం రెగ్యులర్గా రోజు తీసుకోగలిగే డైలీ హెల్దీ డ్రింక్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ డ్రింక్స్ తీసుకోవచ్చండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆ డ్రింక్స్ ఏంటి, దేంతో మనం ఆ డ్రింక్స్ని ప్రిపేర్ చేసుకుంటాం అనేది చూసేయండి. ఈ డ్రింక్స్ తయారు చేసుకోవడానికి ముందుగా మనకి కావాల్సినవి 2 ఇంగ్రీడియంట్స్ అండి. ఒకటేమో బాదం పిసిన్, రెండోది సబ్జా గింజలు. చాలా మందికి డౌట్ ఉంది, బాదం పిసిన్ అంటే ఏంటక్క అని అడుగుతున్నారనమాట. సో దీనికి చాలా రకాల పేర్లు ఉన్నాయండి. మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయొచ్చు. ఆల్మండ్ గమ్ లేదా కటోరా అని కూడా అంటూ ఉంటాము. ఈ ఆల్మండ్ గమ్ అనేది సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, ఆన్లైన్లో అమెజాన్లో దొరుకుతుంది అండ్ అలాగే ఆయుర్వేదిక్ షాప్స్లో కూడా దొరుకుతుంది అనమాట. సో ఎక్కడైనా మీరు దీన్ని తీసుకోవచ్చు. ఈ ఆల్మండ్ గమ్ని అలాగే సబ్జా సీడ్స్ని కూడా నానబెట్టుకోవాలండి. ఆల్మండ్ గమ్ని అయితే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ 4 to 6 hours పాటు నానబెట్టుకోవాలన్నమాట వాటర్లో. 1 teaspoon దాకా ఆల్మండ్ గమ్ తీసుకుని అందులోకి అరకప్పు దాకా నీళ్లు వేసుకుంటే చక్కగా ఆల్మండ్ గమ్ అనేది కంప్లీట్గా నానిపోతుంది. నానిన తర్వాత మీకు ఐస్ ఎట్లా అయితే క్రష్డ్ ఐస్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అండ్ అలాగే సబ్జా గింజల్ని కూడా 1 గంట పాటు నానబెట్టుకోండి, సరిపోతుంది. అసలు ఆల్మండ్ గమ్తో మనకు వచ్చే ప్రయోజనాలు తెలిస్తేనే కదా ఆల్మండ్ గమ్ని యూస్ చేయాలా వద్దా అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ నేను ఆల్మండ్ గమ్తో వచ్చే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చెప్తాను. మెయిన్గా ఈ ఆల్మండ్ గమ్ని సబ్జా సీడ్స్ లాగే బాడీ కూలింగ్ ఏజెంట్ కింద యూజ్ చేస్తూ ఉంటారండి. మనందరికీ తెలిసిన విషయం అదొకటే. బట్ అది కాకుండా అంతకు మించిన ప్రయోజనాలు ఈ బాదం పిసిన్లో ఉన్నాయన్నమాట. దీంతో ముఖ్యంగా చిన్నపిల్లల్లో అలాగే ఆడవాళ్ళలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే లేడీస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కదా, సో దాన్ని బ్యాలెన్స్డ్గా చేస్తుంది అనమాట. పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి బాగా హెల్ప్ చేస్తుంది. తమిళనాడు ఇంకా కర్ణాటక ప్రాంతాల్లో డెలివరీ అయిన లేడీస్కి వాళ్ళ డైట్లో దీన్ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటారనమాట. ఈ బాదం పిసిన్తో స్కిన్ ఎలర్జీస్ అనేవి కంట్రోల్ అవుతాయండి అండ్ అలాగే షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. పిల్లల్లో అయితే మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ గుడ్ ఫ్యాట్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సన్నగా ఉండే పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకి మంచి హెల్దీ బలం ఉండే బాడీని బిల్డప్ చేసేలా చేస్తుంది. అంతేకాదండి, యాంగ్జైటీని కంట్రోల్ చేస్తుంది. చిన్న చిన్న పిల్లల్లో అయితే బోన్స్ డెవలప్ అవ్వడానికి, మజిల్స్ డెవలప్ అవ్వడానికి, లిగమెంట్స్ డెవలప్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో దీంతో వచ్చే నష్టం అయితే లేదండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మనకు తెలియని ఒక ఇంపార్టెంట్ యూస్ఫుల్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది. అంతేకాదు వెయిట్ లాస్కి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. సో ఆల్మండ్ గమ్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూసాం కదా. ఇప్పుడు మనం ఈ ఆల్మండ్ గమ్ యూస్ చేస్తూ 2 డ్రింక్స్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఫస్ట్ డ్రింక్ వచ్చేసి పాలతో తయారు చేస్తున్నానండి. దీనికోసం ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులోకి 2 tablespoons దాకా క్రష్ చేసుకున్న ఐస్ని వేసుకోండి. సమ్మర్ డ్రింక్ లా చేస్తున్నాను కాబట్టి ఇందులో నేను ఐస్ క్రష్ వేస్తున్నాను. అదే రెగ్యులర్గా డైలీ తీసుకోవాలి అనుకుంటే కనుక ఐస్ని స్కిప్ చేసేసేయండి. నెక్స్ట్ ఇందులోకి 2 tablespoons దాకా నానపెట్టుకున్న ఆల్మండ్ గమ్ వేసుకోండి. అలాగే 1 tablespoon దాకా నానపెట్టుకున్న సబ్జా సీడ్స్ కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/8 teaspoon జాజికాయ పొడి, 1/8 teaspoon యాలకుల పొడి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి స్వీట్నెస్ కి తగ్గట్టుగా 1 లేదా 1.5 tablespoon దాకా పటికి బెల్లం పొడిని కానీ లేదంటే బెల్లం పొడిని కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను చిల్లిడ్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి. అదే రెగ్యులర్గా తాగే వాళ్ళైతే ఐస్ వేసుకోరు కదా, సో గోరువెచ్చని పాలు వేసుకుంటే సరిపోతుంది అనమాట. పాలు వేసేసిన తర్వాత ఒక 1/2 tablespoon దాకా క్రష్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని తీసేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో హెల్దీ డైలీ డ్రింక్ రెడీ అయిపోయింది. మనం పాలల్లో రెగ్యులర్గా ఏదో ఒక మిల్క్ మిక్స్ కలుపుకుని తాగుతూ ఉంటాం కదా, అలా కాకుండా వారానికి కనీసం 2-3 సార్లైనా ఇలా తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్ లభ్యమవుతాయి అండ్ అలాగే ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పాలతో డ్రింక్ చూసాం కదండి. నెక్స్ట్ ఈ ఆల్మండ్ గమ్తో ఒక మంచి షర్బత్ తయారు చేసుకుందాం. సర్వింగ్ గ్లాస్ తీసుకోండి. అందులోకి కొద్దిగా ఐస్ క్రష్ వేసుకుని ఇందులో మనం నానబెట్టుకున్న బాదం పిసిన్ 1.5 tablespoon దాకా వేసుకోండి. అలాగే 1 tablespoon దాకా సబ్జా సీడ్స్ కూడా వేసుకోండి. ఇందులోకి మనం స్వీట్నెస్కి తగ్గట్టుగా చక్కెర పొడిని కాకుండా
పటికి బెల్లం పొడిని వేసుకుంటున్నాము. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ లెమన్ దాకా జ్యూస్ని పిండేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా నన్నారి షర్బత్ లేదా సుగంధిని గాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 రెమ్మల దాకా పుదీనా తీసుకుని చేత్తో క్రష్ చేసేసుకుని వేసేసుకోండి. ఈ గ్లాస్ ని కూలింగ్ వాటర్ తో ఫిల్ చేసేసి బాగా మిక్స్ చేసి ఇచ్చేస్తే టేస్టీ హెల్దీ షర్బత్ రెడీ అయిపోతుంది. సో 2 డ్రింక్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో మీకు వీలున్నంత వరకు రెగ్యులర్ గా ఈ ఆల్మండ్ గమ్ ని ఏదో ఒక రకంగా మన బాడీకి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి. ఈ రెసిపీస్ ని మీరు కూడా ఇంట్లో ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ ని నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.